హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1 ఇయర్‌లో మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ చాప్టర్‌కి సంబంధించి ఇంపార్టెంట్ 4 మార్క్ క్వెషన్స్ అయితే డిస్కస్ చేసుకుందాము. అంటే మీకు థంబ్‌నెయిల్‌లో చూసిన ప్రాబ్లమ్ ఒకటే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ప్రీవియస్‌గా నేను ఆల్రెడీ ఈ చాప్టర్‌కి సంబంధించి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వెషన్ 6 కంప్లీట్ చేసుకున్నామండి. ఇది 7th క్వెషను. ఈ వీడియోలో ఈ సింగిల్ క్వెషన్ మాత్రమే చూద్దాము. ఎందుకంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ అండ్ కొంచెం యూనిక్ మోడల్‌గా ఉంటది. సో మనకొక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చి ఫైండ్ ద అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. కంపల్సరీగా ప్రతి స్టూడెంట్ కూడా నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా ఈజీగా ఉంటుంది. బట్ మీకు ప్రాసెస్ అనేది కొంచెం గమనిస్తే గనక చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? చాలా జాగ్రత్తగా చూడండి. సో మనకి ఇచ్చింది 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్. గివెన్ మ్యాట్రిక్స్ రాసుకున్నాను. ఫస్ట్ మనం దీనికి అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ కట్టాలి. ఇన్వర్స్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ కట్టాలి. ఓకేనా? సో గివెన్ ఏ రాసుకున్నాను. మనకి అడ్జాయింట్ ఆఫ్ ఏ అసలు ఫార్ములా ఏంటి? అడ్జాయింట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటే ఏంటి అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. అంటే మనం ఒక మ్యాట్రిక్స్కి అడ్జాయింట్ కట్టాలి అంటే ఆ మ్యాట్రిక్స్కి సంబంధించిన కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫస్ట్ మనకు తెలిసి ఉండాలి. అప్పుడు ఆ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే అడ్జాయింట్ మ్యాట్రిక్స్ వస్తుంది. అంటే ఫస్ట్‌లి మనకి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అసలు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే కోఫాక్టర్ ఆఫ్ ద ఎలిమెంట్స్ మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే మనం ప్రతి ఎలిమెంట్‌కి కోఫాక్టర్ కట్టాలి. సో దట్ మనం ఇక్కడ ఉన్న 9 ఎలిమెంట్స్‌కి కోఫాక్టర్స్ కట్టి ఆ 9 ఎలిమెంట్స్‌తో ఒక మ్యాట్రిక్స్ ఫార్మ్ చేస్తే అది మనకి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అవుతది. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటండి? ఫస్ట్ వాట్ ఈస్ ద కోఫాక్టర్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇన్ ద మ్యాట్రిక్స్. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చూడండి. 2 1 2 1 0 1 2 2 1 ఈ విధంగా ఉన్నాయి కదా! ఇప్పుడు నేను ఈ 2 యొక్క కోఫాక్టర్ ఎంత అన్నది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్‌ని ఈ 2 ఎలిమెంట్ ఉన్న రోని, కాలమ్‌ని క్లోజ్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఈ రోని, ఈ కాలమ్‌ని క్లోజ్ చేసేయంగా ఇంక మిగిలిన ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి 0 1 2 1 అంటే 0 1 2 1 వీటికి డిటర్మినెంట్ కట్టాలి. ఓకేనా? డిటర్మినెంట్ కట్టినప్పుడు ఒక వాల్యూ వస్తది కదా! అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలండి. డిటర్మినెంట్ కట్టి దీని ముందు మనకి ప్లస్ సింబల్ గానీ, మైనస్ సింబల్ గానీ వస్తది. బట్ మనకి ఏ సింబల్ వస్తదంటే ఆల్టర్‌నేట్‌గా మనం ఫస్ట్ ప్లస్, తర్వాత మైనస్, తర్వాత ప్లస్, తర్వాత మైనస్ అలా మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. సో ఇది ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి ప్లస్సే కదా! సో మనం సింబల్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో దీనికి డిటర్మినెంట్ కడితే 0 ఇంటూ 1 0 మైనస్ 1 ఇంటూ 2 2 దట్ ఈజ్ ఈక్వల్ టు -2. అంటే -2 ఈజ్ ద కోఫాక్టర్ ఆఫ్ దిస్ 2. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలా మనం ప్రతి ఎలిమెంట్‌కి కడదాం. ఓకే ఫ్రెండ్స్, ఇది చూసి భయపడొద్దండి. చాలా ఈజీ కదా ఇది. నేను చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. అస్సలు పెద్దగా ఉన్నాయి కదా అని చెప్పి అస్సలు భయపడొద్దు. సో ఫస్ట్‌ని మనం కోఫాక్టర్ మ్యాట్రిక్స్ సింబల్ వేస్తాను. ఫస్ట్‌ని నేను చెప్పాను కదా! ప్రతి ఎలిమెంట్‌కి మనం కోఫాక్టర్స్ ఫస్ట్ కనిపెట్టాలని. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు 2 కనిపెట్టాలి అంటే ఈ ఫస్ట్ ఉన్న 2కి ఈ ఈ రో అంటే ఆ ఎలిమెంట్ ఉన్న రోని, కాలమ్‌ని క్లోజ్ చేసేయండి. ఇంక మిగిలిన రిమైనింగ్ ఎలిమెంట్స్ 4 ఉంటాయి కదా! 0 1 2 1 అవునా? దానికి డిటర్మినెంట్ కట్టండి. 0 1 2 1 ఓకేనా? ఇలా ప్రతి ఎలిమెంట్‌కి ఫస్ట్ డిటర్మినెంట్ వేసేసుకోండి. ఆ తర్వాత వేసుకున్న తర్వాత మనం సింబల్స్ అనేవి ఆల్టర్‌నేట్‌గా పెడదాం. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఈ 1 కోఫాక్టర్ కడదాం. ఈ రో, ఈ కాలమ్ క్లోజ్ చేసేయండి. అంటే ఇంకేం మిగులుతున్నాయండి 1 1 2 1 ఇదిగో 1 1 2 1 నెక్స్ట్ ఈ 2కి కూడా ఇది ఇలా క్లోజ్ చేసేయండి. 1 0 2 2 1 0 2 2 నెక్స్ట్ ఈ 1కి వచ్చినప్పటికి ఏమవుతదండి? ఈ రో, ఈ కాలమ్ క్లోజ్ అయిపోతాయి. అవునా? ఇంకేం మిగులుతున్నాయి 1 2 2 1 ఇంక 1 2 2 1 ఓకేనా? నెక్స్ట్ ఈ 0 వచ్చేటప్పటికి ఈ కాలము, ఈ రో క్యాన్సిల్ అయిపోద్ది. అదే మీన్స్ మనం రిమూవ్ చేసేస్తాం ఈ విధంగా. ఇంకేం మిగులుతున్నాయి 2 2 2 1 2 2 2 1 నెక్స్ట్ ఈ 1కి చేసినప్పుడు ఈ కాలము, ఈ రో క్యాన్సిల్ అయిపోతే 2 1 2 2 ఇంకో 2 1 2 2 ఓకే, అర్థమైంది కదండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2కి చెప్పండి ఏమవుతుంది? ఈ కాలము ఈ కాలము, ఈ రో క్లోజ్ చేసేస్తే 1 2 0 1 1 2 0 1 నెక్స్ట్ ఈ 2కి వచ్చినప్పటికి ఏమవుతుంది? ఈ రో, ఈ కాలము అప్పుడు 2 2 1 1 ఇదిగో 2 2 1 1 ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఈ 1కి వచ్చేసరికి 2 1 1 0 అర్థమైందండి? ఇవన్నీ వేసాను. ఓకే. సో ఇప్పుడు సింబల్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆల్టర్‌నేట్‌గా సింబల్స్ మార్చుకుంటూ వెళ్ళిపోండి అంతే. మీకు చేసేది ఏమి అవసరం లేదు. ఫస్ట్ ప్లస్, తర్వాత మైనస్,
తర్వాత ప్లస్, తర్వాత మైనస్, తర్వాత ప్లస్, తర్వాత మైనస్, తర్వాత ప్లస్, తర్వాత మైనస్, తర్వాత ప్లస్, అంతే. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇప్పుడు దీనికి మ్యాట్రిక్స్ సింబల్ పెట్టుకోండి. ఎందుకంటే ఇది మ్యాట్రిక్సే కదా! మీకు డౌట్ రావచ్చు, ఇవేంటి ఇందులో డిటర్మినెంట్స్ ఉన్నాయి కదా! మ్యాట్రిక్స్ ఎలా అవుతదని? ఇవి యాక్చువల్లీ డిటర్మినెంట్సే, వీటిని సింప్లిఫై చేస్తే ఒక నెంబర్ వచ్చేస్తది కదా! సో దట్ ఇట్ బికమ్స్ మ్యాట్రిక్స్. ఓకేనా? నెంబర్ ఎలా వస్తది అన్నది కూడా నేను చెప్తాను అర్థమయ్యేలాగా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ హోల్ ట్రాన్స్పోజ్. ఓకే మరి. సో, ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఏమవుతది అన్నది చూద్దాం. సో, నేను వాల్యూస్ సింప్లిఫై చేస్తాను. మీకు తెలుసు కదా డిటర్మినెంట్ ఎలా సింప్లిఫై చేయాలనేది. ఎలా చేస్తామండి? 0 ఇంటూ 1 0, 0 ఇంటూ 1 0, మైనస్ 1 ఇంటూ 2 2, అంతే కదా! నెక్స్ట్ ఇక్కడ మైనస్ అలాగే ఉంటుంది. మైనస్ ఆఫ్ 1 ఇంటూ 1 1, మైనస్ 1 ఇంటూ 2 2. నెక్స్ట్ దీనికి వచ్చేసరికి 1 ఇంటూ 2 2, మైనస్ 0 ఇంటూ 2 0. నెక్స్ట్ మైనస్ ఉంటుంది. మైనస్ ఉన్నప్పుడు ఏదో బ్రాకెట్ పెట్టుకోండి. అంటే మైనస్ ఆఫ్ ఈ వాల్యూ అన్నమాట. 1 ఇంటూ 1 1, మైనస్ 2 ఇంటూ 2 4. సో, ఆ విధంగా ఈ వాల్యూస్ అన్నీ వేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పినట్టే వీటిని అన్నిటిని సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ వచ్చేస్తదండి. వీటి నుంచి సింప్లిఫై చేసుకోవడం వచ్చు కదా! 0 మైనస్ 2 అంటే -2, 1 మైనస్ 2 అంటే -1, మైనస్ ఇంటూ మైనస్ +1, 2 మైనస్ 0 అంటే 2. ఇవన్నీ సింప్లిఫై చేసుకుంటే ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. ఇది ఏ మ్యాట్రిక్స్? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. ఇప్పుడు మనం కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేసాం. మనకి అడ్జాయింట్ కావాలంటే ఏంటి? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ కావాలి. అంతే కదా! అంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేసేస్తే అడ్జాయింట్ ఆఫ్ ఏ అనేది వచ్చేస్తది. ఓకేనా? ఇది నోట్ చేసుకోండి. దీని తర్వాత ఇది ఈక్వల్ టు పెట్టి నోట్ చేసుకోండి. ఓకే. ఇక్కడితో అయిపోయిన తర్వాత మీరు దీని కింద ఏం నోట్ చేసుకుంటారంటే, దేర్‌ఫోర్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ. ఏ యొక్క కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఇది వచ్చింది కదా! అని చెప్పి జస్ట్ రాయండి. అంటే కొంచెం సమ్ నీట్‌గా కనపడడానికి ప్లస్ క్లారిటీగా అర్థం అవ్వడానికి కరెక్షన్ చేసేటప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఎంత బాగా అవుట్‌పుట్ ఇస్తే మీరు అంటే మీ పేపర్ మీద అంత మంచి ఇంప్రెషన్ వస్తది. ఓకేనా ఫ్రెండ్స్? సో, నీట్‌గా ఉండాలి, క్లారిటీగా ఉండాలి మ్యాథమెటిక్స్ ఎప్పుడైనా సరే. సో దట్ కరెక్షన్ చేసే వాళ్ళకి మంచి ఇంప్రెషన్ వస్తది. మీకు ఎక్కువ మార్క్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో, ఇవి అలవాటు చేసుకోండి. అంటే కొట్టివేతలు ఇయన్నీ కలిసి నీట్‌గా రాయకపోవడం వలన మనం కరెక్ట్‌గా చేసినప్పటికీ ఆ కొట్టివేతలు ఇయన్నీ చూసేటప్పటికి ఏంటంటే మనం సమ్ ఎంత కరెక్ట్‌గా చేసినా గానీ కొంచెం గుడ్ ఇంప్రెషన్ ఉండదు. ఓకేనా? సో, అది. సరే మరి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది. ఓకే. మరి అడ్జాయింట్ ఆఫ్ ఏ మనకు కావాలి అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ హోల్ ట్రాన్స్పోజ్. అంటే ఈ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్. అంటే ట్రాన్స్పోజ్ సింబల్ పెట్టండి. ఇప్పుడు ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? రోస్‌ని కాలమ్స్‌గా మార్చేయండి. ఎయిదర్ రోస్‌ని కాలమ్స్‌గా మార్చండి, లేదంటే కాలమ్స్‌ని రోస్‌గా మార్చండి. ఏదో ఒకటే చేయండి. 2 చేయొద్దు. ఓకేనా? నేనేం చేస్తానంటే కాలమ్స్‌ని రోస్‌గా మార్చేస్తున్నా. సో, -2 3 1 ఇది కాలమ్ రోగా మారిపోయింది. -2 3 1. 1 -2 0, 1 -2 0, 2 -2 -1, 2 -2 -1. సో, దిస్ ఈజ్ ద అడ్జాయింట్ ఆఫ్ ఏ. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే కదా! ఇక్కడ వర్క్ అయిపోయిన తర్వాత నేను ఒకసారి ఏ అనే మ్యాట్రిక్స్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ కనిపెట్టాలి. ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మన మైండ్‌లో ఉండాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇన్వర్స్ మనం దేనికైతే ఫైండ్ అవుట్ చేస్తున్నామో దాని యొక్క డిటర్మినెంట్ అనేది 0 అవ్వకూడదు. ఇన్ కేస్ ఇఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ 0, దెన్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఎందుకు అంటే మనకి ఏ ఇన్వర్స్ అంటే ఫార్ములా అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఇప్పుడు డెట్ ఏ అనేది 0 అయిపోతే ఏ ఇన్వర్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. అంటే ఏ ఇన్వర్స్‌ని మనం ఫైండ్ అవుట్ చేయలేం. అందుకనే మనం ఎప్పుడైనా సరే ఒక మ్యాట్రిక్స్‌కి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం దాని యొక్క డిటర్మినెంట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ కేస్ డిటర్మినెంట్ 0 అవ్వకపోతేనే మనము అప్పుడు ఆ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయగలము. డిటర్మినెంట్ 0 అయితే ఆ మ్యాట్రిక్స్‌కి ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. అంటే ఆ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ లేనట్టు మనం ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం అయితే లేదు. సో, నేను దానికోసం ఏ అనే మ్యాట్రిక్స్ అంటే మన క్వెషన్‌లో ఇచ్చిన దానికే కదా! దీనికే కదా ఇన్వర్స్ కనిపెట్టాలి. అందుకని చెప్పి ఇది కన్సిడర్ చేసి దీనికి డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశానండి. డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం వచ్చు కదా! సో, ఫ్రెండ్స్ ఇంకొక విషయం, ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఇవన్నీ అర్థం అవ్వాలంటే కంపల్సరీగా మ్యాట్రిసెస్‌తో మల్టిప్లికేషను, డిటర్మినెంట్‌ని ఎక్స్పాండ్ చేయడము, ప్రాపర్టీస్ ఆఫ్ ద డిటర్మినెంట్స్, నెక్స్ట్ అడ్జాయింట్ ఎలా కనిపెట్టాలో నేను ఈ వీడియోలో చెప్పాను.
బట్ మీకు ఇంకా క్లారిటీగా ఎడ్జాయింట్ ఎలా కనిపెట్టాలి, ఇన్వర్స్ ఎలా కనిపెట్టాలంటే మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి ప్లేలిస్ట్‌లోకి వెళ్తే మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటది మీకు. అందులో కంప్లీట్ కాన్సెప్ట్ ఉంటది. ప్రాబ్లమ్స్ అసలు ఉండవు. మీకు మొత్తం కాన్సెప్టే ఒక నియర్లీ 10 వీడియోస్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో, అవన్నీ చూసారనుకోండి మీకు చాలా ఈజీగా మీరు ఓన్‌గానే చేసుకుంటారు. ఓకే. సో, నేను డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేశాను. ఒకసారి ఎక్స్పాండ్ చేయడం రాకపోతే కంపల్సరీగా వీడియో అయితే చూడండి. ఓకేనా? సో, మనం ఎలా చేస్తామండి ఫస్ట్ ఈ ఎలిమెంట్ యొక్క అంటే ఈ ఎలిమెంట్‌తో దీని యొక్క కోఫాక్టర్‌ని ఇంటూ చేస్తాం మాట. అంటే 2 ఇంటూ దీన్ని 0 ఇంటూ 1 0 మైనస్ 1 ఇంటూ 2 అంటే మీకు అర్థం అవ్వడం కోసం ఇలా చేశాను. నెక్స్ట్ మైనస్ పెడతాము 1తో. ఈ 1తో దీని యొక్క కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఇంటూ చేస్తాం. ఇందాక చెప్పాను కదా కోఫాక్టర్స్ ఎలా వస్తాయన్నది. ఓకే. సో, ఆ విధంగా 1తో 1 ఇంటూ 1 1 మైనస్ 1 ఇంటూ 2 2 ఓకేనా? సో, ఇలా మనం సింప్లిఫై చేస్తే డిటర్మినెంట్ వాల్యూ ఇక్కడ మీకు అర్థమయ్యేలా చేశానండి అన్ని వాల్యూస్. సో, సింప్లిఫై చేసుకుంటే డిటర్మినెంట్ వాల్యూ 1 వస్తది. 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కదా! అంటే కంపల్సరీగా ఏ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో, మనం ఇన్వర్స్ మ్యాట్రిక్స్ కనిపెట్టాలి. 0 అయిపోతే బాగుండే కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. బట్ అలా ఇవ్వరు. ఎందుకంటే మనం ఫైండ్ ఔట్ చేయాలి కదా! అందుకని. సరే. నౌ ఇప్పుడు అండ్ ఇంకో విషయం ఇప్పుడు ఇది యూజ్‌ఫుల్‌గా, యూజ్‌లెస్ అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్లీ ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతదో లేదో అన్నది మనం డిటర్మినెంట్ వాల్యూ బట్టి చెప్పొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇన్ కేస్ ఎగ్జిస్ట్ అయితే ఈ డిటర్మినెంట్ వాల్యూ అనేది మనకు యూజ్ అవుతది. ఎందుకంటే ఫార్ములాలో డిటర్మినెంట్ ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో, వేస్ట్ అయిపోయిందని బాధపడొద్దు. నౌ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ బై det A. గుర్తుపెట్టుకోవాలండి అడ్జాయింట్ ఆఫ్ ఏ అనేది ఒక మ్యాట్రిక్స్. ఓకేనా? ఒక మ్యాట్రిక్స్ ఇది. డిటర్మినెంట్ వాల్యూ అనేది ఒక నెంబర్, ఒక న్యూమరికల్ వాల్యూ. సో, అందుకని నేను ఏం చేశానంటే 1 దీన్నే ఈ విధంగా రాసుకున్నాను. 1 అంటే 1 ఇంటూ అడ్జాయింట్ ఏ బై det ఈ విధంగా రాసుకున్నాను అనమాట. ఇప్పుడు det అంటే ఎంత 1 అంటే 1/1 ఇంటూ ఇక్కడ అడ్జాయింట్ ఏ అంటే మనకి మ్యాట్రిక్స్ అండి. ఆల్రెడీ మనం ఇందాక ఫైండ్ ఔట్ చేసాం. ఆ మ్యాట్రిక్స్ ఇక్కడ వేసేయండి. సో, 1తో ఇంటూ చేస్తే 1/1 అంటే 1. 1తో ఇంటూ చేస్తే మళ్ళీ వచ్చేది అదే మ్యాట్రిక్స్. అంటే ఇక్కడ మనకి ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ మ్యాట్రిక్స్ వేసేయండి. సో, ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే అడ్జాయింట్ ఏకి ఇదే మ్యాట్రిక్స్, ఇన్వర్స్ కూడా ఇదే మ్యాట్రిక్స్. ఎందుకు ఇలా అంటే బికాస్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ డిటర్మినెంట్. ఓకేనా? వాల్యూ డిటర్మినెంట్ యొక్క వాల్యూ 1 అవ్వడం వల్ల మనకు ఆ విధంగా వచ్చిందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సింప్లిఫికేషన్ ట్రిక్స్, షార్ట్ కట్స్ ఇవన్నీ ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి.